సందర్భం భావ స్వేచ్ఛ పేరు మీద ఇష్టానుసారంగా ఫ్రస్ట్రేషన్ కోల్పోయి ఈరోజు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిందని చెప్పనేటువంటి మాటను చెబుతూ ఆనాడు వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడుకున్నటువంటి వైనాన్ని మరిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రపంచమంతా కూడా వారి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపడుతున్నప్పుడు కూడా మెదపోవడానికి మేము నిన్ననే తప్పుపట్టినాం. ఈరోజు వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ సీట్లు కావాలి, వారు ఇచ్చే నోట్లు కావాలి బీఆర్ఎస్ పార్టీకి. కానీ అధికారం యావతో గత శాసనసభ ఎన్నికల్లో వాళ్లకు తగిన బుద్ధి తెలంగాణ వ్యాప్తంగా చెప్పినప్పటికీ మళ్లీ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలను తప్పుపడుతూ నాకు బాగా గుర్తు 2018 ఎన్నికలప్పుడు మన 2023 ఎన్నికలప్పుడు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి అధికారులు రావాలని చెప్పండి. 2014లో తెలంగాణ పేరు గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి వీళ్లు మళ్లీ పగటి కళ్ళు గంటూ అధికారులు రావాలని చెప్పండి ఫ్రస్ట్రేషన్ లో హైదరాబాద్ కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆంధ్ర వాళ్ళు బతకచ్చిరనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి మాటలు మీరు సమర్థిస్తారా? ఒకరు సమర్థించకపోతే ఆయన మీ పార్టీ నుంచి బహిష్కరిస్తారని చెప్పని సమాజం అంతా అడుగుతున్నా. రంగారెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా నోరు మెదపోవడాన్ని ఈ సందర్భంగా తప్పుపడుతూ రాబో రోజుల్లో ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. 10 సంవత్సరాలు తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఈరోజు కాళేశ్వరం పేరిట 94,000 కోట్లు ఖర్చు పెడితే కుంగిపోయి పగిలిపోయి నీరు ఒక చుక్క కూడా నీరు లేని సందర్భంలో ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్ లో మరోవైపు లిక్కర్ కేసులో ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కుంభకోణాలు పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో లోక్సభ ఎన్నికల్లో జీరోగా పరిమితం చేసినా ఇంకా రెచ్చగొట్టే వాక్యాలను చేయడం అనేది సహితం కాదన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు మా వైపు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం సూటిగా ఒకటి అడుగుతున్నాం. ఈరోజు ఇంకా తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు ప్రజలు గమనించారు మీరు తెలంగాణ పేరు అధికారులకు వచ్చి అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనతో ప్రజల దగ్గరికి వెళ్లి 18,000 కోట్లు 27 రోజులు రుణమాఫీ చేస్తే గృహజ్యోతిలో 200 యూనిట్లకి కరెంటు మాఫీ చేస్తే ఆడతల్లందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మాఫీ చేస్తే 500కే సిలిండర్ ఇస్తే ఈ విధంగా చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ప్రజా బౌల్యంలోకి వెళ్లి సచివాలయంలో ప్రతిరోజు ప్రతినిత్యం అధికారులతోని సమావేశమై సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈరోజు జీర్ణించుకోలేక ఓర్వలేక మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనపైన కాంగ్రెస్ పార్టీ పైన ఆడిపోసుకుంటారు తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరు ఎన్ని పగట్టి కళ్ళు కన్నా ఇక మీరు ప్రతిపక్షాన్ని కూడా రాబో రోజుల్లో మీకు సీట్లు కూడా ఆ నలుగురు తప్ప మిగతా గెలిచేటువంటి సందర్భం రాదన్నమాట సందర్భంగా తెలియస్తా ఉన్నాం.